బొల్లాపల్లి మండల కేంద్రంలో మిర్చి పంటలను పరిశీలించిన శాస్త్రవేత్తలు. ఇక పూర్తి సమాచారం మేరకు వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండల కేంద్రంలో నకిలీ మిర్చి విత్తనాలు నాటి 100 ఎకరాలు పంట నష్టపోయామని కలెక్టర్కు, ఎస్పీకి రైతులు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో లామ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మండలంలో పర్యటించారు. రైతులను కలిసి నష్టపోయిన పంటలు పరిశీలించారు. రైతులతో మాట్లాడి వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, ఉద్యాన శాఖ అధికారులు, పోలీసులు, రైతులు పాల్గొనడం జరిగింది. సుమారుగా తల్లి అంటే మేము ఒక 7 నుండి 10 దాకా ఇచ్చుకుంటాం. 10 దాకా ఇచ్చి ఉంటారులే, 10 దాకా వచ్చి ఉంటాయిలే. 10 తల్లు వస్తాయిలే, ఎందుకంటే మొక్క వేసిన కాంచి కదా. డిసీజులు కానీ పెస్టులు కానీ ఇందులో ఏమైనా గమనించారు? తెగుళ్ళు కానీ పురుగులు కానీ నల్లతామర కానీ? నల్లతామర ఇప్పుడు ఎంటర్ లేదు, మరి ఇప్పుడే ఎంటర్ అయింది. మామూలుగా మేము కొంతకుముందు మాకు తెలుసు కాబట్టి రాకుండానే కొట్టుకుంటూ వచ్చాం మేడం. వెస్ట్ సైడ్లో మాకు అదే వచ్చినప్పుడు ఇవన్నీ మాకు మేము ముందు అడిగి టెక్నికల్ ఏందని కూడా అడిగి కొట్టాను. అన్ని సైడ్ అయినా ఫస్ట్ వచ్చేసి మామూలుగా కాపు ఇలాంటివి తీసుకుంటాం. అదే 3 నెలల వారీగా వస్తుంటున్నారు. పెద్ద తక్కువ రకం మంది ముందు